వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల్య వివాహాలు చేయటం నేరం, CH అభిషాలో. రాజమహేంద్రవరం అర్బన్లోని 22వ వార్డు పరిధిలో గల సంస్కృత కళాశాల మరియు ఉన్నత పాఠశాలలో బాల్య వివాహరహిత భారత 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ CH అభిషాలో మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండక ముందు వివాహం చేయటం నేరమని తెలిపారు. బాల్య వివాహం చేయటంలో ప్రయత్నించడంలో కానీ సహకరించడంలో కానీ పాల్గొన్న వారిపై 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించే అవకాశం ఉందని తెలియజేశారు. విద్యార్థులు ఎవరైనా బాల్య వివాహాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పాలని, బాల్య వివాహం వద్దని ధైర్యంగా చెప్పగలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ, పాఠశాల HM మహాలక్ష్మి, పాఠశాల కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. జై హింద్.